వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. భారత్ ఎప్పటికీ తమకు సన్నిహిత మిత్రదేశం అని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు తాజాగా వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులకు అధ్యక్షుడు కాకముందు నుంచే చైనాకు అనుకూలంగా వ్యవహరించిన మొయిజ్జు అధికార పీఠం ఎక్కిన తర్వాత భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తమ దేశంలో ఉన్న భారత సైనికులు వెళ్ళిపోవాలంటూ డెడ్లైన్ కూడా విధించారు. ఇప్పటికే ఓ సైనికుల బ్యాచ్ వెళ్ళిపోయింది కూడా. అయినా తన మాటపై వెనక్కి తగ్గని మొయిజ్జు తొలి పర్యటనలో భాగంగా తుర్కియాలో, ఆ తర్వాత చైనాలో పర్యటించారు. తుర్కియా అందించిన డ్రోన్లను దిగుమతి చేసుకోగా చైనా స్పై నౌకను రాజధాని మాలే తీరంలో నిలిపేందుకు సహకరించారు. మొదటి నుంచి భారత వ్యతిరేక శక్తులతో కూడే ప్రయత్నం చేశారు మొయిజ్జు. అయితే ఇన్నాళ్లకు అకస్మాత్తుగా ఆయన స్వరంలో తేడా వచ్చింది. భారత్పై అనుకూల వ్యాఖ్యలు చేశారు. తమకు సన్నిహిత మిత్రదేశం అంటూ ప్రేమను ఒలుకబోశారు. ఎందుకంటే భారత్ నుంచి మాల్దీవులకు పెద్ద ఎత్తున రుణ సాయం అందుతూ వస్తోంది. గత ఏడాది చివరి నాటికి $400.9 మిలియన్ చేరుకుంది. అంటే మన కరెన్సీలో 3,300 కోట్లకు పైమాటే. రుణ సాయంతో పాటు ఆ దేశంలో వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తుంది. అయితే అంత పెద్ద మొత్తంలో అప్పును తీర్చే స్థితిలో లేని మాల్దీవుల అధ్యక్షుడు ఇప్పుడు మన దేశంపై అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తమకు రుణ విముక్తిని చేయాలని భారత్ను కోరుతున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన మొయిజ్జు మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని వివరించారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు ఉపశమనం కలిగించాలని భారత్ను ఈ సందర్భంగా అభ్యర్థించారు. గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పెరిగిపోయాయి. తిరిగి చెల్లించడంలో మినహాయింపు కోరుతూ ఆ దేశంతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు విఘాతం కలిగించాం. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేస్తాం. అందుకు సహకరించండి అని మొయిజ్జు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని COP 28 సదస్సు సమయంలో ప్రధాని మోదీతో ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో మొయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ యాత్ర చేపట్టారో అప్పుడే మాల్దీవుల తలరాత తారుమారైంది. లక్షద్వీపాలను కూడా మాల్దీవుల వలె అభివృద్ధి చేయాలన్న నిర్ణయంపై ఆ దేశ మంత్రులు భారత్పై ఎగతాళిగా మాట్లాడటంతో పరిస్థితి మారిపోయింది. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే టూరిస్టుల సంఖ్య అమాంతం పడిపోయింది. దీంతో పర్యాటకంతోనే ప్రధాన ఆదాయం సమకూరే మాల్దీవులకు పెద్ద దెబ్బ పడినట్లయింది. ఇటు చైనా అంటేనే డేంజర్ డ్రాగన్. ఆ విషయం శ్రీలంక, నేపాల్ దేశాలకు తెలిసినంతగా మాల్దీవులకు తెలియకపోవచ్చు. అయితే అప్పు తీర్చాలంటూ భారత్ ఒకవేళ ఒత్తిడి తీసుకువస్తే పరిస్థితులు ఎలా మారుతాయో అని అంచనాకు వచ్చిన మొయిజ్జు ఈ అనుకూల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రుణ సాయం ఆగడంతో పాటు పలు ప్రాజెక్టుల నిర్వహణ నిలిచిపోతే ఇదే మొయిజ్జులో మార్పుకి కారణం అని చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి.